అదేవిధంగా ఇవాళ మన గౌరవ పార్లమెంట్ సభ్యురాలు మన గౌరవ ఎంపీ గారు వారి పుట్టినరోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ బుగులు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు వారి కుటుంబం మీద వారి మీద ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు అన్ని వారికి భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళటి కార్యక్రమం ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి చిలుపూరు మండల నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులందరికీ, సురేష్ మండల పార్టీ ప్రెసిడెంట్, చిలుపూరు మండల అధ్యక్షుడు సురేష్, దేవస్థాన డైరెక్టర్స్, గ్రామ శాఖ అధ్యక్షులు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇవాళ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం నిన్న బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో గౌరవ డాక్టర్ రాజన్న గారు మాట్లాడిన దేవనూరు భూముల విషయంలో ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. దాని విషయంలో దేవస్థానం విషయం కూడా వారు మాట్లాడడం జరిగింది. దాంట్లో నేను పదవి కొనుక్కున్న ఎమ్మెల్యే గారికి నేను ₹1,00,00,000 ఇచ్చి పదవి కొనుక్కున్నా అనేది వారు ఒక ఆరోపణ చేయడం జరిగింది. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే నేను గతంలో కూడా 2.5 years గత ప్రభుత్వంలో కూడా రాజన్న గారి ఆధ్వర్యంలో నేను దేవస్థాన చైర్మన్గా చేయడం జరిగింది. అప్పుడైనా ఇప్పుడైనా అలాంటి నీచ సంస్కృతి నాకైతే లేదు. ఇక మరి అది నేను వారి విజ్ఞతకే వదిలేయాలనుకుంటున్నాను. ఎందుకంటే వారి దగ్గర కూడా నేను దేవస్థాన చైర్మన్గా చేసిన కాబట్టి ఇంతకంటే ఎక్కువ నేను దాని గురించి చేయడం భావ్యం కాదు. అయితే నేను ₹1,00,00,000 ఇవ్వడం అనేది అది నాకు విచిత్రం అనిపించింది. నేను ఎమ్మెల్యే గారికి ఇవ్వే స్థాయి కాదు. ఎందుకంటే చాలా మందికి తెలియదు ఇక్కడ. గౌరవ ఎమ్మెల్యే గారు కడియం శ్రీహరి గారు నేను ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు, నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు కెమిస్ట్రీ లెక్చరర్గా నేను అక్కడ అదే జూనియర్ కాలేజీలో నేను స్టూడెంట్ను. అప్పటి నుంచి సార్ను చూస్తున్నా నేను. అప్పటి నుంచి ఇప్పటిదాకా సార్ను చూస్తున్నా. కానీ నేను ఎక్కడ సార్ను ఇట్లాంటి విషయాలల్లో ఎక్కడ ఇంతవరకు నేను ఈ 40 ఏళ్లలో నేను ఎన్నడూ చూడలేదు ఇట్లాంటిది. ఇది ఫస్ట్ వారు చెప్పడం ఇట్లా చాలా బాధ అనిపించింది దాని మీద. అందుకే ప్రెస్ మీట్ చెప్పాలి. ఎందుకంటే నిజము సామెత ఉన్నది కదా, నిజము గడప దాట ముందుకే అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది అన్నట్టు. దానికి చెప్పకుంటే ఇది అదే కరెక్ట్ అనుకుంటారు. అది వారు చెప్పిన అది ఏదైతే ₹1,00,00,000 ఇచ్చి పదవి తీసుకున్నారనే సబ్జెక్టు తీవ్రంగా ఖండిస్తున్నాను నేను దాన్ని. ఇకపోతే వారికి కొంత చెప్పిన వారు సరే, వారు అన్నారా, వారికి అనుచరులు చెప్పారా, వారికి అనేది తెలియదు నాకు. ఎవరు చెప్పినా కానీ ₹1,00,00,000 నేను సార్కి ఇవ్వలేదు. సారే మాకు ₹1,00,00,000 ఇచ్చిండ్రు. అది చెప్పే విధానంలో ఏమైనా తప్పు అనిపిస్తున్నది. ఎక్కడ ఇచ్చిండ్రు అంటే మా పల్లగుట్ట గ్రామానికి ₹1,10,00,000 ఈ మధ్యలోనే ఇచ్చిండ్రు వారు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ కింద. అది ఇక్కడ ఉన్న అందరు సీనియర్ నాయకులకు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అందరికీ తెలుసు. ₹1,10,00,000 ఇచ్చిండ్రు. అది చెప్పబోయి వారు ఇది చెప్పిండ్రు అని నాకు అనిపించింది. అది అడగండి, మీరు ఎవరినన్నా అడగండి. ₹1,10,00,000 వాళ్ళు అందరు నాయకులందరూ, ముఖ్య నాయకులందరూ సీసీ రోడ్లు కానీ అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కంటికి కనపడుతున్నాయి. ఈ గత 5 ఏళ్ల నుంచి కూడా గత 5 ఏళ్ల నుంచి కూడా నేను రాజేంద్రని అడిగింది ఏం అడగలేదు. నేను రోడ్స్ అడిగినా, డెవలప్మెంట్ యాక్టివిటీస్ అడిగినా, దేవస్థాన అభివృద్ధి అడిగినా కానీ నేను వేరే విషయాలు ఎప్పుడు పోయినా ఇదే ఉండేది. నన్ను చూస్తేనే ఆయన వస్తుండే, ఆయన రోడ్డు దేవుడు అంటాడు అనే మీరు నా గురించి మాట్లాడడం తప్పన్న ఇది. ఇక ఫర్దర్గా మీరు దేవస్థానాన్ని రాజకీయాలకు వాడుకోకండి. ఇకపోతే ఇంకొక విషయం, ఇది నేను ఎవరిదో నోటికాడి బుక్క తీసుకున్నా అని అంటున్నారు. దేవస్థానం అనేది ఎవరో బుక్కలు తినడానికి రాదు, అక్కడికి వచ్చేది సేవా కార్యక్రమం చేయడానికి దేవస్థానానికి రండి. ఎవరు అక్కడ దేవస్థానంలో బుక్కలు పెడితే తినిపోదామని కాదు, సేవా కార్యక్రమం తోడుకోండి. స్వామివారి సేవ చేయండి, వచ్చిన భక్తులకు సేవ చేయండి. ఆడ ఉన్న బ్రహ్మోత్సవాలు చూడండి. మీరు మీడియా మిత్రులు చూస్తున్నారు కదా, 2021 నుంచి ఇప్పటి వరకు బ్రహ్మోత్సవాలలో ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంది, దేవస్థానంలో ఇంప్రూవ్మెంట్ ఉంది. అక్కడ అడగండి నన్ను, నేను చేస్తే అట్లాంటిది ఎక్కడన్నా అడగండి. నేను ఎక్కడన్నా రూపాయికి ఎక్కడన్నా నేను ఏదన్నా అవినీతికి పాల్పడి ఏదన్నా చేరాని పనులు చేస్తే మీరు అడగండి పిలిచి, ఇది నువ్వు తప్పు చేస్తున్నావు అని అడగండి. తెలుసుకోండి. గౌరవ ఈఓ గారు ఉంటారు, అక్కడ స్టాఫ్ ఉంటారు, డైరెక్టర్స్ ఉన్నారు. ఇప్పుడున్న డైరెక్టర్స్ ఎవరినైనా అడగండి. పాత డైరెక్టర్లు, మీరు ఇచ్చిన డైరెక్టర్లను కూడా అడగండి. శ్రీధర్ రావు ఎట్లా చేసిండే, తప్పు చేసిన వాళ్ళ ద్వారా చేయించిన నేను ఒప్పుకుంటా అట్లాంటి విషయాలు. ఇక ఎవరి నోటికాడి బుక్కను తీసుకున్నారని చెప్పారు కదా, మీరు 16వ తారీఖు 3వ నెల 2024 2024 నుంచి 30వ తారీఖు 3rd month 2024 వరకు ఒక కమిటీకి ఇచ్చిండ్రు. ఈ యొక్క కమిటీకి, దేవస్థాన కమిటీకి గవర్నమెంట్ ఫామ్ కాగానే, మన December 9th 7th తర్వాత గవర్నమెంట్ ఫామ్ కాగానే ఈ కమిటీ ఇచ్చిండ్రు.
ఈ కమిటీ పీరియడ్ అయిపోయినాక కూడా మండల ముఖ్య నాయకులు కూడా అందరూ వచ్చి అడిగిన నన్ను, సార్ మీరే ఉండాలి దేవస్థాన చైర్మన్ గా అంటే, వద్దంటే ఎవరికైనా అవకాశం ఇవ్వండి వద్దంటే, సార్ అదొక ఈ దేవస్థానానికి సంబంధించిన విషయం, అందరి మనోభావాలకు సంబంధించిన విషయం, మీరు ఉంటే బాగుంటుంది సేవాభావంతో ఉంటుంది కాబట్టి అని అడిగి వాళ్ళు, నేను వద్దన్న చెప్పినా కానీ అందరి గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గరకు పోయి వాళ్ళ రిప్రజెంటేషన్ ఇచ్చినాకనే వారి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది కూడా 2 నెలల తర్వాత తీసుకోవడం జరిగింది. నేను పోయి నాకు ₹1,00,00,000 ఇచ్చి నేను పదవులు తీసుకున్నా, ఇవన్నీ చాలా తప్పుడు ఆరోపణలు. ఇక దీన్ని దేవస్థానానికి మీ రాజకీయాలకు వాడుకోకండి దయచేసి. నేను మరొకసారి మీకు నా రిక్వెస్ట్ అనుకోండి, ఇది ఫర్దర్ గా దీనికి దేవస్థానాన్ని మాత్రం రాజకీయాలకు వాడుకోకండి. థ్యాంక్ యూ సో మచ్.